సీత గారు అడుగుతున్నారు ఈ ప్రశ్నని విజయనగరం నుంచి. కలియుగంలో వెంటనే వరాలు ఇచ్చే దేవతలు ఎవరు? దైవం మానుష రూపేణ అని మనకి శాస్త్రం. కలియుగంలో ప్రత్యక్షంగా దేవతలు మనకి కనపడరు కాబట్టి కలియుగానికి వ్యాసులు వారిచ్చినటువంటి మార్గనిర్దేశనాన్ని అనుసరించి కలియుగంలో ప్రత్యక్ష దైవము ఎవరు అంటే గురువు. అందుకే వ్యాసుల వారు రాసినటువంటి గురుగీతలో ఒక ప్రత్యక్షమైనటువంటి శాస్త్రాన్ని రాస్తారు. నగురోరధికం తత్వం నగురోరధికం శాస్త్రం. గురువుని మించినటువంటి తత్వము కానీ గురువుని మించినటువంటి శాస్త్రము కానీ మరొకటి లేదు అని దాని అర్థం. అంతేకాక ఈశ్వరుడికి కనుక నింద చేస్తే గురువు దానిని శమింపచేయగలుగుతాడు. గురువుకే మనం దోషం చేస్తే కలియుగంలో దానికి ప్రాయశ్చిత్తము లేదు అని శాస్త్రం. అందుకే అమ్మవారు లలితామహా త్రిపుర సుందరీదేవి యొక్క చరిత్రను మనం గమనిస్తే అపర్ణ అంటే పార్వతీదేవికి ఈశ్వరుడికి వివాహం చేయదలిచి మన్మధుడు ఒక బాణప్రయోగం చేశాడు ఈశ్వరుడి మీద, కాస్త అమ్మవారి మీద మోహం కలగాలి అని. ఆ సమయంలో క్రోధించినటువంటి ఈశ్వరుడు మన్మధుణ్ణి భస్మీపటలం చేశాడు. అప్పుడు రతీదేవి మన్మధుడు ఇద్దరూ వెళ్ళి అమ్మవారి కాళ్ళ మీద పడి, అమ్మా ఏమిటి లోక కళ్యాణం కోసం చేసినటువంటి ఈ పనికి ఈ పర్యవసానం ఇలా జరిగితే మరి నా భర్త మన్మధుడిని నేను ఎట్లా పొందాలి అని అడిగింది ఆవిడ. అప్పుడు అమ్మవారు ఒక వరం ఇచ్చింది ఆవిడికి. ఏమిటి అంటే, నీ భర్త అయినటువంటి మన్మధుడు ఇక నీకు ఎప్పటికీ సశరీరుడుగా కనిపిస్తాడు అని. అంటే అమ్మవారి లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది, గురుమండల రూపిణి అని. దక్షిణామూర్తి స్వరూపముగా స్త్రీ స్వరూపముగా అమ్మవారు లలితామహా త్రిపుర సుందరీదేవిగా భాసిల్లుతున్నది. అంటే కలియుగములో కాదు ఎప్పటికైనా గురువు శ్రేష్ఠుడు. అందుకనే గురుపాద సేవా సౌభాగ్యము జన్మ జన్మల యొక్క ఒక పుణ్యప్రదముగా మనకు లభించేటువంటి ఒక వరం. ఇక దేవతారాధనలోకి వెళితే క్షిప్రదేవతారాధన అనేది మనకు ఒకటి ఉన్నది. క్షిప్రము అంటే శీఘ్రము అని అర్థం. కలియుగంలో కలౌ చండీ వినాయక అని శాస్త్రం. కలియుగమునందు చండీదేవి వినాయకుడి యొక్క ఆరాధన వలన విశేషమైనటువంటి ఫలితము, మనలో మేధో చైతన్యము, బుద్ధి చైతన్యము, బుద్ధి వికసనము ఇవన్నీ కలిగేందుకు ఒక ప్రమాణం కలుగుతుంది. గణపతి యొక్క ఆరాధన వల్ల ఏం జరుగుతుందంటే మనిషిలో విచక్షణ జాగృతం అవుతుంది. పంచేంద్రియాలు కర్మేంద్రియాలు అందరికీ సమానమే. ఎవరైతే ఈ పంచేంద్రియాలని విచక్షణ అనేటువంటి మూలస్వరంతో అనుసంధానం చేస్తారో వారు విజ్ఞులవుతున్నారు. విచక్షణ మరిచిపోయిన వాళ్ళు ఏం చేస్తున్నారు? విచక్షణ రాహిత్యులుగా మిగిలిపోతున్నారు. ఆ విచక్షణ మనిషిలో జాగృతం కావాలి అంటే గణపతి యొక్క ఆరాధన శ్రేష్టం. మనలో వల్లి దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వరుడు అంటాం మనం. ఇద్దరు భార్యలండి ఆయనకి అంటాం. ఎవరా భార్యలు? సిద్ధి బుద్ధి సమేత గణపతి అంటాం. ఎవరా సిద్ధి బుద్ధి అంటే నాలో విచక్షణ ఎప్పుడైతే జాగృతమై బుద్ధి ప్రచోదనం జరుగుతుందో తద్వారా నేను చేసే ప్రతి పని కార్యసిద్ధిని కలిగిస్తుంది. సిద్ధి బుద్ధి, బుద్ధి ఎప్పుడైతే ఉందో సిద్ధి అప్పుడు ఉంటుంది. అందుకే గణపతి ఉన్న చోట సిద్ధి బుద్ధి ఉంటాయి. వాటిని మనం భార్యలుగా చూపించాం. అట్లే వల్లి దేవసేన. దేవసేన ఎవరు? ఇంద్రుడి కుమార్తె. అంటే దేవతలకే ఆవిడ సేనాధిపతి, దేవతలకే సేన ఆవిడ. అంటే అర్థం ఏమిటి? నాలో ఉండేటువంటి చైతన్య శక్తి, నాలో ఉండేటువంటి ఒక రాజరిక శక్తి, అంటే ఒక ఉక్రోషము, ఒక క్రోధము, ఒక పని చేయడానికి నాలో ఉండేటువంటి ఒక వీరత్వము, సూరత్వము, ఇదంతా కూడా ఆ దేవసేన. మరి వల్లీదేవి ఎవరు? నాలో నాటుకుపోయి నన్ను పెనవేసుకున్నటువంటి సాధనా బలము. అంటే ఈ దేవతా స్వరూపాల్ని, క్షిప్ర దేవతా స్వరూపాల్ని మనం జాగ్రత్తగా గమనిస్తే మన శరీరంలో అంతర్లీనముగా నడుస్తున్నటువంటి నాడీ వ్యవస్థకు చైతన్య వ్యవస్థకు అనుసంధానం. కాబట్టి కలియుగంలో ఏ దేవతారాధన మనకి శీఘ్ర ఫలితం ఇస్తుంది అంటే ఒకటి గురువు, రెండు ఈ క్షిప్ర దేవతారాధన. ఉదాహరణకి లక్ష్మీ నృసింహస్వామి, గణపతి, సుబ్రహ్మణ్యేశ్వరుడు, ఆంజనేయ స్వామి ఇత్యాది స్వరూపాల్ని ఆశ్రయిస్తే శీఘ్ర ఫలితం కలుగుతుంది.